యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోచిన వాక్య భాగం నిర్గమకాండం 3:4. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్య పిలుగులో మమ్మల్ని నడిపించి బలపరచమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందుకు అతడు చిత్తం ప్రభు. అతడంటే ఇక్కడ ఎవరు? మోసే గారు అనమాట. దేవుడు మోసేని పిలిచినప్పుడు తనను పిలిచినటువంటి పిలుపు దేవునిదే అని చెప్పి ఆయనే తనను ఆ యొక్క పొద మధ్యలో నుంచి పిలుస్తున్నాడు అని మోసే గ్రహించాడు. హల్లెలూయా. ఈరోజు ఈ యొక్క వాక్యం మాట్లాడుతూ ఉండగా, ఈరోజు ఈ యొక్క వాక్యం వెల్లడుగుతూ ఉండగా నాతోటే యేసయ్య మాట్లాడుతున్నాడు. ఇది దేవుడు మాట్లాడే సమయం, నాతో మాట్లాడే సమయం అని నువ్వు గ్రహించిన రోజున అద్భుతాలను చూడగలుగుతావు, అద్భుతాలను చేయగలుగుతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోసే గ్రహించాడు కాబట్టి వెంటనే ఏం చేయడు తెలుసా? ఆ పిలుపుకు చిత్తం ప్రభు అని సమాధానం ఇచ్చాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రోజున దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వేం సమాధానం ఇవ్వగలుగుతున్నావు? రెస్పాండ్ అవ్వగలుగుతున్నావా? పట్టించుకోనట్టు ఉంటున్నావా? దేవుడు పిలిచిన పిలుపుకు తొందరపడినట్లయితే ప్రియులు గమనించాలి. ఇక్కడ మోసే గారు ఏదో తొందరపడినట్లుగానో లేకపోతే భీతి చెందినట్లుగానో భయపడినట్లుగానో సమాధానం ఇవ్వలేదు. కానీ దేవుని పిలుపుకు ఎంతో వినయముగా మోసే సమాధానమిస్తున్నాడు. అని భయపడిపోలేదు, వణుకుపోలేదు, లేదా తొందరపడలేదు. ప్రభు అని అనట్లేదు. చిత్తము ప్రభువా, క్లారిటీగా చక్కగా వినయముగా సమాధానమిచ్చాడు. మోషే దేవుని పిలుపుకు వెంటనే లోబడ్డాడు. కాబట్టే ఇక ఆలస్యం జరగనీయకుండా ఆయన తన ఉద్దేశాలను, మోసే ఎడల తనకు కలిగినటువంటి యొక్క ప్రణాళికను తెలియజేయటం మొదలుపెట్టేశాడు దేవుడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు మోసేలో చూసిన ఒక మంచి లక్షణము లోబడే తత్వము. దేవుని వాక్కుకు లోబడి వినయముగా సమాధానం చెప్పినటువంటి మోసే కలిగి ఉన్నటువంటి ఇలాంటి చక్కని ప్రవర్తన ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు నేను కూడా కలిగి ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా? వాక్యం విన్న వెంటనే ఎస్, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, ఈ సమయం దేవుడు నాతో మాట్లాడాడు. ఏ విషయంలో నేను ఇంకా లోబడతలేదు, ఏ విషయంలో నేను ఇంకా దేవుని యొక్క చిత్తానికి అనుకూలంగా నేను జీవించలేకపోతున్నాను, ఈ విషయంలో నేను సరి చేసుకోవాలి. ఇదిగో ఖచ్చితంగా ఈ యొక్క సమయం దేవుడితో గడపాలి, ఖచ్చితంగా ఈ సమయంలో ఇలా ఉండాలి అని మిమ్మల్ని మీరు ఎవరినో క్షమించలేకపోతున్నారేమో, ఎవరినో ప్రేమించలేకపోతున్నారేమో, ఏదో విషయంలో మిమ్మల్ని మీరు సరి చేసుకోలేకపోతున్నారేమో. అయితే ఈ రోజున మోసే దేవునికి లోబడిన తక్షణమే దేవుడు తన ప్రణాళికను తెలియజేయటం మొదలుపెట్టాడు. ఈరోజు నీవు కూడా దేవునికి లోబడినట్లయితే తన ప్రణాళికను నీకు తెలియజేయటానికి ఇష్టపడతాడు. దేవుడు తన వాక్కు ద్వారా, తన మాటల ద్వారా దేవుడు నీ యందు కలిగినటువంటి తన యొక్క ఉద్దేశాలను తెలియజేసినప్పుడు నీ ప్రవర్తన ఏమై ఉన్నది? నీ దేవుని పిలుపుకు తొందరగా లోబడి ఆయన యొక్క ఆలోచనల ప్రకారం జీవించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? లేకపోతే దేవుడు ఎంతో ప్రేమించేవాడని, దేవుడు ఎంతో మంచివాడని, దయాళుడు కాబట్టి ఇంకా కొంచెం కాలం తర్వాత నేను లోబడతానులే, ఇంకొంచెం కాలం తర్వాత లోబడినా కూడా ఏమీ కాదులే అనేటువంటి నిర్లక్ష్య స్వభావం కలిగి ఉన్నావేమో. దేవుని చిత్తం నీ యందు ఏమై ఉన్నదో తెలుసుకుని ఉంటే ఆయన పిలుస్తున్న పిలుపుకు లోబడకుండా ఇంకెంతకాలం ప్రభువును గుర్తెరిగి, ఇంకెంతకాలం యేసు ప్రభువారిని గుర్తెరిగి కూడా రక్షణ పొంది కూడా ఆయన మార్గంలో నడవకుండా, ఆయన కలిగిన మనసును ధరించుకోకుండా ఉంటావు? నాకు దేవుని పిలుపు ఉన్నదని చెప్పి నేను ఆయన యొక్క ఉద్దేశంలో ఉన్నానని చెప్పుకుంటూనే, అలా చెప్పుకుంటూనో అనుకుంటూనో ఉన్నంత మాత్రాన సరిపోదు. ఆ ప్రకారం నిన్ను నీవు సమర్పించుకున్నప్పుడే నీకు క్షేమము, ఆశీర్వాదము. హల్లెలూయా. ఇందుకోసమే ఆయన నీకు తన యొక్క వాక్కును మరొకసారి తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఎప్పుడైనా దేవునికి పిలుపు నువ్వు గ్రహించావా? ఎన్నోసార్లు నువ్వు గ్రహించలేకుండా ఉన్నావేమో. అయితే కనీసం ఇప్పుడైనా సరే దేవుని పిలుపుకు లోబడి ఆయన అమూల్యమైన చిత్తానికి నిన్ను నీవు సమర్పించుకుంటావా? అప్పగించుకుంటావా? ఆలస్యం చేయొద్దు, నిర్లక్ష్యంగా ప్రవర్తించొద్దు. ఇదే సమయం. బహుశా మరొక అవకాశం నీకు లేకపోతే ఏమవుతుందో ఆలోచించుకో. తనను తాను తగ్గించుకుని అని దేవుడు హెచ్చిస్తాడు అని చెప్పి ఆయన యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుని మాటలు నీ కొరకే తెలియజేస్తున్నాడని గ్రహించి నిన్ను నీవు హెచ్చించుకోవద్దు. ఈ మాటలు నేనెందుకు లక్ష్య పెట్టాలని చెప్పి ఆలోచించుకోవద్దు. దేవుని వాక్కునకు లోబడు. ఆయన పిలిచిన పిలుపుకు
వినయ మనస్కురాలువై లోబడు. త్వరగా నీవు లోబడినప్పుడే కదా నీవు దేవుని యొక్క ప్రణాళిక నీ యందు ఏమైనదో ఆలస్యం కాకుండా తెలుసుకుంటావు. త్వరగా లోబడుట అనేటువంటిది దేవుడు కోరుకునేటువంటి ఒక చక్కని ప్రవర్తన. దాన్ని నీవు కూడా కలిగి ఉంటావా? నీ దేవుని ఉన్నతమైనటువంటి ఆలోచన ప్రకారం ఆయన నిన్ను పిలిచిన పిలుపుని బట్టి లోబడాలి. అప్పుడు దేవుని యొక్క తలంపులు నీ పట్ల, నీ ఎడల ఎంత గొప్పగా ఉన్నాయో నీవే గ్రహించగలుగుతావు. ఆయన నేను ఏ ప్రణాళిక కొరకు రూపించాడో, ఏ పని కొరకు పిలిచాడో, దాని యొక్క మరి ఆ పిలుపుకు నువ్వు లోబడినప్పుడు దానిని సంపూర్తిగా నెరవేర్చినటువంటి వ్యక్తిగా నువ్వు అవుతావు. ఆమేన్. హల్లెలూయా. ఇది అనుకూల సమయం, ఇదే అద్భుత గడియ. ఈ సమయంలో నిర్ణయం తీసుకో. ప్రభా, ఇదిగో నేను ఇక్కడి నుంచి ఇలా ఉండాలనుకుంటున్నాను, ఏది ఏమైనా సరే ఈ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను అని మీరు నిర్ణయం తీసుకుంటే ఒక ప్రార్థన నాతో పాటు కలిసి ప్రార్థించండి. చిత్తం ప్రభువా, నేనున్నాను, నేను ఆలకించుచున్నాను. నీవు పిలిచిన పిలుపుకు తగినట్లుగా జీవించినట్లుగా దానికి త్వరగా లోబడటానికి నాకు నేర్పించినందుకే నీకే స్తోత్రాలు దేవా. నీవు నన్ను పిలిచిన పిలుపుకు త్వరగా లోబడకుండా ఉండే స్థితిలో నేనెన్నడను ఉండకుందునుగాక. నన్ను నేను హెచ్చించుకొనక నీ బలిష్టమైన చేతులతో, ఆ బలిష్టమైన చేతుల్లో దీన మనసుకుడనై ఉండి నిత్యము నిన్ను గణపరచు ధన్యతను, నా ద్వారా నీ నామము గణపరచబడినట్లుగా అటువంటి భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్. దేవా, నీ యొక్క బిడ్డనైనటువంటి నేను ఆలకిస్తున్నాను. నీ చిత్తము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. నీ ప్రణాళికలో స్థిరపరిచి నన్ను నీ పరిచర్యలో బలంగా వాడుకుంటున్నందుకు వందనాలు తండ్రి. నీ ఉద్దేశానుసారంగా నన్ను వెచ్చిస్తున్నందుకు నీకు మహిమ చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్.